నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు సందర్శించారు. ఆలయ అర్చకులు చాగంటి కోటేశ్వరరావు దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం తాను ఉజ్జయినిలో చూశానని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెనాలిలో అలాంటి అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పంచముఖాలను దర్శనానికి వీలుగా ఈ దేవాలయంలో ద్వారాలు ఏర్పాటు చేయడం అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. 5 ముఖాల స్వరూపం పరబ్రహ్మ స్వరూపం దర్శించినట్టేనని, పంచముఖ 4 దిక్కుల పంచభూతాలకు మోక్షాన్ని ఇవ్వగలరని, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉండటం ఈ గ్రామ అదృష్టంగా పేర్కొన్నారు. నరసింహ శివ ఏకకాలంలో 2 దర్శనాలు పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నారన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సువచ్చల అమ్మవారు ఇక్కడ మూల రూపంలో ఉండటం జరిగిందని చెప్పారు. సువచ్చల అమ్మవారు ముమ్మాటికి ఆంజనేయ స్వామి పత్నియే అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం గొప్పదని, వైకానస సాంప్రదాయ ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకానస సాంప్రదాయంలో పూజలు నిర్వహించడం అద్భుతమని చెప్పారు. వైకానసులు హనుమ పట్ల భగవత్ప్రీతి కలవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండటం అదృష్టమని, ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనం చేయటం నా అదృష్టమని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. తనకు బహుమతులు ఎవరు ఇవ్వకండని చెబుతూ దానికి బదులు మొక్కల మొదలలో నీళ్లు పోయాలని చాగంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క ముఖాన్ని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉన్న దేవాలయం అక్కడ ఒక్క చోటే చూసి నేను అనుకుంటూ ఉండేవాడిని. అటువంటి దేవాలయం ఇంకెక్కడ కనపడలేదే. అక్కడ చాలా బాగా అన్ని ముఖాలు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు అని. ఇక్కడ మూలం విరాట్ చాలా చిన్న మూర్తి, అక్కడ చాలా పెద్ద మూర్తి. ఆ కారణం చేత ఇంకా స్ఫుటంగా ముఖాలు కనపడతాయి. అయినా ఇక్కడ చాలా మంచి ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం దగ్గర కూడా అటువైపుకి ఏ ముఖం ఉందో ఆ ముఖాన్ని చూడడానికి వీలుగా ఆ ద్వారం మీద అలంకృతం చేశారు. దాని చేత 5 ముఖాలతో కూడుకున్న హనుమత్ దర్శనం చేయడం చాలా తేలికవుతుంది. 5 ముఖాలతో ఉండేవాడు పరమశివుడు కనుక సత్యోజాత అఘోర పపురుష వామదేవ ఈశానములని 5 ముఖములతో ఉంటాడు. మళ్ళీ 5 ముఖాలతో హనుమ ఉంటారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన పరబ్రహ్మ స్వరూపంగా పూజ చేయడం. ఎవరు సృష్టికర్తయో, ఎవరు స్థితికర్తయో, ఎవరు ప్రళయకర్తయో ఆయన ఒక రూపాన్ని తీసుకుంటే దాన్ని పరబ్రహ్మం అంటారు. నిజానికి కాళ్ళు చేతులతో చూడడానికి వీలు లేని రూపాలుగా పరబ్రహ్మం 2గా ప్రకాశిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఒకటి సూర్యబింబం. సూర్యబింబం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 కలిసినటువంటి స్వరూపం. అందుకే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ నీరజాకరములు నిష్టయి చేసిన భక్తి తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎరురాగంబు భ్రూవనంగా హరి హర బ్రహ్మ మహానుభావంబు ఒక్కటింకాక కరగిన గట్టి అనగా అంటారు. ఆంధ్రదేశంలో తెనాలిలో ఇంత గొప్ప దేవాలయం ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. ఇవాళ శనివారం జ్యేష్ఠమాసం, ప్రత్యేకించి నా అదృష్టం ఏంటంటే నా ప్రవచనానికి పౌర్ణమి, ఇవాళ మళ్ళీ ఉదయం సూర్యోదయానికి పౌర్ణమి. సూర్యోదయానికి పౌర్ణమి ఉండగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం, నిన్న సాయంకాలం ప్రవచన రూపంలో వాక్ పుష్పాలతో ఆరాధన. 2 పట్టణాలను తెనాలి పట్టణం నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెనాలి మండల కార్యదర్శి కూచిపూడి సుభాష్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని, 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందడం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం,
జూన్ 14న విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వటం చూస్తుంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ మరికొన్ని రాష్ట్రాలు నీట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకుంటున్నామని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, కె పవన్ మణికంఠ, ఎన్ భాను, వెంకట సాయి, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ని కొన్ని లక్షలకి కొన్ని కోట్లకి అమ్మివేయడం జరుగుతుంది. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 68 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఈ విధంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా, అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే స్టూడెంట్కి అన్యాయం చేసే విధంగా, అంటే నీట్ ఎగ్జామ్ని అమ్ముకొని ఆ పేపర్ లీక్ అయ్యి ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చదివిన చదువులకు గాను, చేసిన పనులకు గాను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో మన కేరళలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా ఈ రోజున చాలా భారీ ఎత్తున ధర్నాలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇది అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తుందేమో, 1 లక్ష రూపాయలు వస్తుందేమో. బట్ అక్కడ నీట్ ఎగ్జామ్ చూసి రాసినాడు రేపు డాక్టర్ అయ్యి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటాడు. అదేమంటే మేము నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయలేదు. రద్దు చేసింది నెట్ ఎగ్జామ్ను. ప్రభుత్వం ఇది గమనించాలి. రామనామం అందరినీ పరవశింపచేస్తుందని వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్సి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రామనామం, హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతలపై ప్రవచనం చేశారు. అనురక్తితో రామనామం పలికిన, రామాయణం చదివిన, రామకథ విన్నా శ్రీరాముడు కనికరిస్తారని చెప్పారు. మనసు, మాట, శరీరం లగ్నం చేసి రామనామం రాయటం మహా తపస్సు వంటిదని పేర్కొన్నారు. ఆ నామాన్ని 3 సార్లు చెబితే విష్ణు సహస్రమని, ఇలా చేస్తే పాపం దహిస్తుందని, అనురక్తి కలుగుతుందన్నారు. సుందరకాండలో రాముడికి బదులు రామకథ ఉందని, దీనిని చెప్పినప్పుడు చనిపోయేవారు బతుకుతారన్నారు. ఇంతటి మధురమైన కథ లోకంలో మరొకటి కనిపించదని పేర్కొన్నారు. మనిషి ధర్మానికి కట్టుబడితే శాంతికి భంగం ఉండదని, దీని పునాది రామాయణంలో ఉందన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన వారికి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని, మృత్యుగండం తొలగుతుందన్నారు. తొలుత చాగంటి కోటేశ్వరరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర సతీమణి మనోహరం తదితరులు హాజరయ్యారు. ఒక పక్క బంధువులందరూ బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టేసుకుంటే అప్పుడు నాకు భగవంతుని యొక్క నామం స్ఫురించమంటే స్ఫురిస్తుంటారు. భయంతో చాతలు పట్టేసి హడిగిపోతూ ఉంటారు. అప్పుడు నేను పలకగలనో పలకలేనో, నాటికి గుడి నీ నామస్మరణ చేయదు. జ్ఞాపకం పెట్టుకో స్వామి. తెలిసో తెలియకో ప్రసంగవశాత్తు పౌర్ణమి నాడు ప్రదోష వేళలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో నేను అనుకోకుండా ఈ శుక్రవార సాయంకాలం వేళ నాటికి గుడి నీ నామస్మరణ చేయదు. శివిగిడవల్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేను, కానీ వీడు ఒకప్పుడు చెప్పాడు భగవన్నామం అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని నన్ను ఉద్ధరించవయా స్వామి అంటారు. భగవంతుని యొక్క నామములు ఏవైనా కూడా ఆయన యొక్క గుణావిష్కారము చేత వస్తాయి. అందుకే తెలిసో తెలియకో మీరు ఏ రూపాన్ని, ఏ నామాన్ని దృష్టిలో పెట్టుకోకుండా భగవంతుని యొక్క గుణములను వర్ణిస్తూ నేను భగవంతుడిని రక్షణ కోరుతున్నా అనే భావనతో పలికినప్పటికీ కూడా భగవంతుడు కదిలి వచ్చేటట్టు చేస్తున్నాడు. గజేంద్రమోక్షణ ఘట్టంలో నిజానికి గజేంద్రుడు ఏ ఒక్కరిని పేరు పెట్టి పిలవలేదు. ఆయన అన్నిటినీ విడిచిపెట్టేసి భగవంతుని యొక్క గుణములు ఒక్కటే చెప్పాడు. ఎవరి జనించు జగనెవ్వరి లోపల నుండి లీలమీయప్పని ఎందుడిందు పరమేశ్వరుడెప్పుడు, మూల కారణం ఎప్పుడు, నాది మధ్యయుడెప్పుడు, సర్వము తనయైన వాడెప్పుడు, వాని ఆత్మహోని
భగవంతుని యొక్క గుణములను మాత్రమే చెప్పాడు. అలా భగవంతుని యొక్క గుణములను ఒక్కటి చెప్పి పిలిచినంత మాత్రం చేత రక్షణ కోరుతున్నాడు. కాబట్టి మిగిలిన దేవతలు ఎవరు వెళ్ళాలని సంశయిస్తున్నప్పుడు విష్ణు స్వరూపంగా భగవత్తత్వం కదిలి వచ్చింది. అది కూడా ఆ శరణాగతి చేసేటప్పుడు కూడా నువ్వు ఏదో ప్రహ్లాదుని రక్షించడానికి అక్కడ స్తంభంలోంచి వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు వచ్చేటప్పుడు మొరగెరుంబుచు తన్ను మొరగువాడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. కాబట్టి ఎక్కడో వైకుంఠవరంలో నడిలో ఆమూల సౌభంబుగా బలవంతారవనంతరమృతర ప్రాతేందుకంతోపల పర్యంకరమా వినోదీయో ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయత పుయ్యాడించి సౌరంభియై సిరిగింజప్పుడు శంఖచక్రయుగముం చేదో ఈ సంధింపడే పరివారమును జీర్ణ భ్రగపతిని మన్నింపడు ఆకర్ణికంకరథం విల్లము చక్కనొక్కడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటం సిరి లక్ష్మి వెంటన పరోధములాపము దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయుంపును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యల వైకుంఠ పొలంబున కలుగుమా రాబాల గోపాలమున్న సరిపోతున్నాయి. భగవంతుడు తను తాను మరిచిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా భగవంతుని యొక్క గుణములు చెప్పి రక్షణ కోరినటువంటి గజేంద్రుడి కోసం పరిగెత్తుకొచ్చాడు. 2030 నాటికి మలేరియా రహిత లక్ష్య సాధనలో భారతదేశం ముందుకు వెళుతుందని మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. తెనాలి పట్టణంలో జరిగిన ఫ్రైడే డ్రై డే మరియు మలేరియా మాసోత్సవంల కార్యక్రమాలకు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం హాజరయ్యారు. తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో నందలపేట వైద్యాధికారిని డాక్టర్ బిబి జాన్ మరియు డాక్టర్ పాల్ రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులతో స్థానిక మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది సహకారంతో తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో ఫ్రైడే డ్రై డే మరియు అవగాహన ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం మాట్లాడుతూ భారతదేశంలో 2027 నాటికి జీరో మలేరియా కేసులు ఉండాలని, 2030 నాటికి మలేరియాని మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించాలని, అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుని మనకంటే ఈ నెలలో ఈ మాసాన్నంతా కూడా మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజుని కార్యక్రమం పట్టుకుని చేయటం అయితే జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి, అవి ఏ రకంగా మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి, ఆ వ్యాపించిన వాటిని మనం ఏ రకంగా అడ్డుకోగలం అనే విషయం మీద మనకి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా దోమ యొక్క లైఫ్ సైకిల్లో 4 స్టేజులు ఉంటాయి. అది 1 గుడ్డు, 2 లార్వా, 3 ప్యూపా, 4ది ఇమాగో దశ. దీంట్లో ఫస్ట్ 3 దశలైన గుడ్డు, లార్వా, ప్యూపా ఈ 3 దశలు కూడా మనకి వాటర్లో నిలకడగా, అంటే ఇటు అటు కదలలేకుండా నిలకడగా నిల్వ ఉన్న వాటర్లోనే మనకి దోమ గుడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ 3 స్టేజ్లు నీటిలోనే మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. నందులపేట వైద్యాధికారిని డాక్టర్ బిబి జాన్ మాట్లాడుతూ మలేరియా జ్వరము ప్లాస్మోడియం అనే జీవి వలన వస్తుందని, ఒకరి నుండి ఒకరికి దోమకాటు వలన వ్యాప్తి చెందుతుందని, ప్రజలు దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడుకోవాలని తెలిపారు. అనంతరం సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయని, తద్వారా తమ సంతతిని పెంచుకొని జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయని, కనుక ప్రజలు వర్షపు నీటిని నిలువలు కానీ మామూలు నీటిని కానీ ఇంటి లోపల ఇంటి బయట లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎవరైనా జ్వరపీడితులు ఉన్నట్లయితే సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయటకు ఏర్పాటు చేయటమైందని తెలిపారు. అనంతరం తెనాలి పట్టణంలోని బీసీ కార్యాలయంలో వీధి తిరుగుతూ మలేరియాపై అవగాహన నినాదాలు చేస్తూ డాక్టర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీలోని వివిధ గృహాలను సందర్శిస్తూ మలేరియా అవగాహన కరపత్రాలను పంచుతూ దోమల పెరుగుదలకు కారణమైన మూలాలను తొలగించుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులకు జిల్లా మలేరియా అధికారి మలేరియాపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ పాల్రాజ్ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ రాధిక సహాయ సహకారాలతో నర్సింగ్ విద్యార్థులకు మలేరియా జీవిత చక్రాన్ని, మలేరియా వ్యాధి లక్షణాలను, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో
యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, స్థానిక తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, తెనాలి రూరల్ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్ బాషిద్, నందలపేట సచివాలయ హెల్త్ సెక్రటరీ కొండమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ వై అనుపమ, శానిటరీ సెక్రటరీ వడ్లమూడి విజయ్ చందర్, బాబురావు, ఆశా కార్యకర్తలు, శానిటరీ సెక్రటరీ, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకే మనం ఫ్రైడే డ్రై డే అంటున్నాం, ఎందుకంటే డ్రైగా మార్చుకుంటున్నాం కాబట్టి నీళ్లు అనేవి లేకుండా శుభ్రంగా పొడిగా మార్చేస్తున్నాం వస్తువుల్ని. కొబ్బరి బోండాలు ఉంటాయి, చాలామంది ఇళ్లలో కొబ్బరి బోండాలు తాగేసి పక్కన పెట్టేస్తుంటారు, దాంట్లో కూడా నీటి నిల్వలు వస్తాయి. ముఖ్యంగా ఈ దోమలు అనేవి పెరగడం అనేది ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా పెరుగుతుంటాయి. మన ఇంటి చుట్టుపక్కల మురుగు నీరు ఏదైతే ఉందో అది అట్లానే ఉండడం, పారకుండా అట్లా ఉన్నప్పుడు ఈ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వాటిని. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని మురుగునీరు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ మురుగునీరు అక్కడ అట్లానే ఉండిపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరిగి మనకి వస్తుంటాయి. చాలామంది కుట్టిన వెంటనే మీకు ఎక్కువ వాపు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వాపు రావడానికి కారణమైన దోమ ఏదైతే ఉందో అది మురుగునీటి దోమ. ముఖ్యంగా డెంగ్యూ దోమ అనేది పగటి పూట మాత్రమే కుడుతుంది, ముఖ్యంగా రాత్రులు కుట్టదు. సో ఆ డెంగ్యూ దోమ అనేది కుట్టడం వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ వస్తుంది, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. అలాంటి స్టేజెస్ దాకా వెళ్లకుండా చిన్న ఉపాయాలతో మనం ఆపుకోవచ్చు. ఒకటి ఇంట్లో ఉన్న నీటి నిల్వల్ని తీసేయడం, దాంతోపాటు ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా వర్షాలు పడినా కూడా డ్రైగా ఉంచుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.